వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందన్నారు మంత్రి నారాయణ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిందన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే సూపర్ 6 హామీలను నెరవేర్చిందన్నారు. పెన్షన్ల పెంపు ద్వారా తన చిత్తశుద్ది నిరూపించుకుందన్నారు. పెన్షన్ల కోసం సంవత్సరానికి 33,000 కోట్ల ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. తల్లికి వందనం ద్వారా 15,000 రూపాయలను తల్లుల బ్యాంక్ ఖాతాలో కూటమి ప్రభుత్వం జమ చేసిందన్నారు. అన్నదాత సుఖీభవ ద్వారా రైతులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని 20,000కు పెంచడంతో పాటు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తుందని తెలిపారు. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిందన్నారు. మెగా డిఎస్సితో 16,000 మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగుల భర్తీ చేస్తున్నామన్నారు. స్త్రీ శక్తి పథకం అమలు చేసినందుకు నెల్లూరు జిల్లా మహిళలందరూ స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ ర్యాలీ చేపట్టారని మంత్రి నారాయణ తెలిపారు. సూపర్ హిట్ అయిన కార్యక్రమంగా మహిళలు ఈ కార్యక్రమాన్ని చేశారు. ఎందుకంటే ఎలక్షన్స్కు ముందు కూటమి ఏదైతే ప్రజలకు మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఖజానా ఖాళీ అయినా 10 లక్షల కోట్లు అప్పు చేసిపోయిన గత ప్రభుత్వం 1 by 1 చేసుకు మెజారిటీ కంప్లీట్ చేశారు. 1 సంవత్సరం లోపలే 1, 2 కాదు, ప్రభుత్వం రాగానే వెంటనే 3,000 పెన్షన్ 4,000, వికలాంగులకి 6,000, కిడ్నీ పేషెంట్ లాంటి వాళ్ళకి 10,000. బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇంట్లో పెన్షన్స్ ఇచ్చేది ఎక్కడా లేదు. దాదాపు 33,000 కోట్ల రూపాయల సంవత్సరానికి పెన్షన్స్ ఈ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఇస్తామనో అది కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు. 10,000 కోట్ల రూపాయలు ఒకే రోజు అకౌంట్లో 67 లక్షల మంది పిల్లలకి వేశారు. సూపర్ 6